అయోధ్య మధురా మాయ కాశీ కాంచీ హ్యవంతిక పురీ ద్వారా వతీ చైవ సపైతే మోక్షదాయినః అని పురాణోక్తి. ఈ ఏడింటిలో కామాక్షీదేవికి నిలయమైన కాంచీపురి కూడా ఉంది. కంచి పీఠాది దేవత శ్రీ కామాక్షీమాత. ఈ తల్లి పూర్వం శివుడు తన భర్త కావాలని కఠోర తపస్సు చేసింది. ఆ తపస్సు కోసం ఒక మామిడి చెట్టు నీడను ఎంచుకుంది. సంస్కృతంలో మామిడి చెట్టును ఆమ్ర వృక్షం అంటారు. ఒకే మామిడి చెట్టు అవడంలో ఏకామ్రం అయ్యింది. అక్కడ అమ్మవారి మహాతపస్సు మెచ్చుకొని శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏకామ్రం కింద ప్రత్యక్షమై వెలసిన ఆ స్వామిని ఏకామ్రేశ్వరుడు అన్నారు. ఆయన అమ్మవారిని తన అర్ధాంగిగా స్వీకరించాడు. అదిగో ఆవిడే కామాక్షి. నిన్ను ముందుగా దర్శించిన వారి కోరికలన్నీ నేను తీరుస్తాను. నీ దర్శనం చేసుకోకుండా నా దగ్గరికి వచ్చే వారిని మాత్రం అనుగ్రహించనని ఆయన అన్నాడు. తన చూపులతో అందరి కోరికలను తీర్చి అనుగ్రహించే ఆ తల్లికి కామాక్షి అని పేరు ఏర్పడింది. కామాక్షి అనగా అందమైన కళ్ళు కలిగిందని, లేదా కామములను లేక కోరికలను కంటి చూపుతో తీర్చగలిగే పవిత్ర నేత్రాలు కలిగినదని అర్థం. సాక్షాత్తుగా కామేశ్వరుడే అమ్మవారికి కళ్ళు కనుక అమ్మవారి కన్నులు మంగళ స్వరూపాలు, శుభప్రదాలు. ఆరోగ్యదాత సూర్యుడు అమ్మవారి కుడికన్ను, ఔషధకారకుడు సోమపానదాత చంద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను, దేవతలకు భోజనం అందించే సర్వశుచి అగ్ని అమ్మవారికి మూడవ కన్ను. ఈ మూడు కళ్ళు లోకాలలోని ప్రజలకు ఆరోగ్య, ఐశ్వర్య, భోజనాది సౌఖ్యాలను అందించేవే. ఈ మూడింటిని తన నేత్రాలుగా చేసుకోవడం వల్ల కూడా అమ్మవారు కామాక్షి అయ్యింది. వీటిని మన దృష్టితో చూస్తూ అమ్మవారిని ఉపాసించడం వల్ల ఇహపరాలు రెండూ సమకూరుతాయి. నహిమాత సముపేక్షతే సుతం. అమ్మవారు తన పిల్లలను నిర్లక్ష్యం చెయ్యదు. ఈ మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని రోజూ భక్తితో 108 సార్లు జపిస్తే పిల్లలకు విద్యాబుద్ధులు సమకూరుతాయి. కొన్ని భయంకర జాతక దోషాల వల్ల పెళ్లి కాక బాధపడేవారు ప్రతి శుక్రవారం అమ్మవారి పటానికి పాయసం నివేదన చేసి ఈ మంత్రాన్ని 1008 సార్లు జపించి ఆ పాయసాన్ని ప్రసాదంగా తాను తన కుటుంబ సభ్యులు స్వీకరించి ఒక్క పూట భోజనం మాత్రమే చేసి రాత్రికి భూమిపై శయనం అనగా చాపపై నిద్రించే వారికి 6 నెలల్లో వివాహం అయి తీరుతుంది. తీరని కోరికలు తీరడానికి 41 రోజులు అమ్మవారిని ఏ గుడిలోనైనా ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కార్యసిద్ధి అవుతుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం కామాక్ష్యై నమః. ఓం కామాక్ష్యై నమః. మంత్రం మరొకసారి ఓం కామాక్ష్యై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.